ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే కోవా లక్ష్మి, జిల్లా కలెక్టర్ హరిత, జిల్లా ఎస్పీ నితికా పంతో కలిసి ఆవిష్కరించారు. ఎన్నో కష్ట నష్టాలు ఓర్చి సర్వస్వాన్ని త్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితంగా మనకు స్వాతంత్రం వచ్చిందంటూ డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు. జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి తమ సర్వస్వాన్ని త్యాగం చేసి దేశభక్తికి ప్రతీకగా నిలిచిన ఎందరో మహనీయులకు మొదట అంజలి ఘటిస్తున్నారు. అహింసను ఆయుధంగా మలుచుకొని పోరాడిన జాతిపిత మహాత్మా గాంధీ, దేశ ఉజ్వల భవిష్యత్తు పునర్నిర్మాణానికి రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో స్వయం పాలన ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన మన ముద్దుబిడ్డ అమరజీవి కుమరం భీం లాంటి ఎందరో మహనీయులను నేడు స్మరించుకోవడం మన విధి. ఆనాటి నిస్వార్థ త్యాగమూర్తులకు శిరస్సు వంచి నివాళులు తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రాణాలు అర్పించిన అమరవీరులకు జోహార్లు అర్పిస్తున్నాం. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు ఎన్నో పథకాలు చేపట్టి అమలు చేస్తున్నది. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రగతి వివరాలు మీతో పంచుకోవడం నా విద్యుక్త ధర్మంగా భావిస్తున్నాను. మహాలక్ష్మి పథకంలో మహిళలు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించడంతో జిల్లాలో ఇప్పటివరకు 2,41,00,000 మంది మహిళా ప్రయాణికులకు 88,05,00,000 రూపాయల లబ్ధి చేకూరింది. ఎల్పిజి రాయితీలో 78,467 కుటుంబాలకు 500 రూపాయలకే రాయితీ సిలిండర్ అందిస్తూ ఇప్పటివరకు 8,32,00,000 రూపాయల రాయితీ సొమ్మును లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగింది. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్తు అందించడంతో జిల్లాలో సుమారు 83,684 కుటుంబాలకు 55,53,00,000 రూపాయల రాయితీ అందించింది. జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ ఈ పథకం ద్వారా జిల్లాలో